రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయితే ఉందో పూర్తిగా దాన్ని అమలు చేయట్లేదు. 6 గ్యారెంటీలు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అందుకనే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? వాస్తవానికి హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇవ్వడం పరిపాటి, మేనిఫెస్టోలో పెట్టడం పరిపాటి. కొన్ని గత ప్రభుత్వం కూడా అలవి కాని హామీలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి మీరు వాటిని చూసుకున్నట్లయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి చాలా కూడా అటర్ ఫ్లాప్ అయినాయి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళు చేసిన కబ్జా కోరు కప్పిపుచ్చడానికి, వాళ్ళు చేసినటువంటి పనులు కప్పిపుచ్చడానికి మమ్మల్ని ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేసే క్రమంలో ఉన్నారు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే చూసే ప్రజలకు దొంగే దొంగ దొంగ అన్నట్టుంది, దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. అది ఏమాత్రం సబబు కాదు. ఏ ప్రభుత్వం అయినా ముందు తనకు కావాల్సిన విధులు పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి ధ్వంసం కానీ విధ్వంసం కానీ వాడినటువంటి కబ్జాలు కానీ ఇంకోటి కానీ ఆర్థిక సంక్షోభం కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఇలాంటి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమానికి పాటుపడి ఉంటే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు విధ్వంసం సృష్టించారు కాబట్టి ప్రజలు వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. వాళ్ళు దాంతో కూర్చోక గడిచిన 2 ఏళ్లను అయ్యో మాది మొత్తం అయిపోయింది, మేమే ఏదో జరిగి అంటే లబ్ధి పొందింది ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబమే పొందింది తప్ప వాళ్ళతో ఉన్న ముఖ్యమైన మంత్రులే పొందారు తప్ప ఏ ప్రజలకు సంక్షేమం జరగలేదని నేను దీని ముఖంగా చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం మేమేదైతే నెరవేర్చలేదు అని అంటున్నారో ఇక ఈ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లతో మేము ముందుకెళ్తున్నాం. కొత్త పెన్షన్లు ఖచ్చితంగా పేద ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా మేము ఇవ్వాల్సింది మా గౌరవ మేఘారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి వేదిక పైన మేము ఒప్పుకుంటున్నాం, మేము ఇవ్వాల్సినవి ఉన్నాయి. అది తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఒకటి మిగిలిపోయింది. మేము ఇవ్వాల్సిన ఈ అర్హులైన పెన్షన్ ఇవ్వాల్సింది అది కూడా మిగిలిపోయింది. వాటిని మేము తప్పకుండా చేస్తామనే ఒక క్రమంలో ప్రతి వేదిక పైన ఇదే మాట చెప్తున్నాను. మా నాయకునిగా మేము కూడా మా నాయకుని బాతోలో మేము అదే మాట చెప్తున్నాం. మేము ఎక్కడ రేవంత్ సర్కార్ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. మేము ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నాం. ఇంకా మా ప్రభుత్వం ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకా రాబోయే 5 ఏళ్ళు